నమః. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని ఇలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు మీ సొంతం. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి. నెమలి పింఛాలతో ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని అవతారం చాలా ప్రత్యేకమైనది. శ్రీ మహావిష్ణువు అవతారంలో 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. పరశురాముడు శ్రావణ మాసంలో బహుళపక్షం అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించడం వల్ల ఆ రోజున కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి, రోహిణి ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నయ్య భక్తులంతా హరే కృష్ణ హరే కృష్ణ అనే నామాన్ని స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేసుకుంటాం. అయితే ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది. మరి ఈ సందర్భంగా శ్రీకృష్ణుని ఏ విధంగా పూజించాలి? ఆ శ్రీకృష్ణుని ఆరాధిస్తే సంవత్సరం మొత్తం ఆ కృష్ణుని అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు పొందవచ్చు. నెమలి పింఛాలతో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయో, శుభ ఫలితాలు మీ సొంతం చేసుకోవచ్చు అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూజ విధానం. ముందుగా మీ ఇంటిని పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజ గదిలో దేవుని పటాల వద్ద శుభ్రంగా కడిగి ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానిపై నీలం రంగు వస్త్రాన్ని పరచాలి. తరువాత ఆ వస్త్రంపై బాలకృష్ణుని లేదా రాధాకృష్ణుల ఫోటో ఉంచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. లేదంటే వేణుగోపాల స్వామి ఫోటో ఏర్పాటు చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అనంతరం శ్రీకృష్ణుని ఫోటో దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. శ్రీకృష్ణునికి నీలం రంగు పూలు, తులసి దళాలంటే చాలా ప్రీతి. కాబట్టి కృష్ణాష్టమి రోజున వాటిని శ్రీకృష్ణుని ఫోటోకు సమర్పించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ నిర్వహించాలి. మంత్రాన్ని 21 లేదా 54 లేదా 108 సార్లు వీలైనన్ని సార్లు చదువుకుంటే ఆపై శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పటిక బెల్లం, అటుకులు వంటివి చేసి సమర్పించాలి. ఈ విధంగా కృష్ణాష్టమి రోజు నల్లయ్యకు ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. కృష్ణాష్టమి రోజున పూజించినప్పుడు కొన్ని నెమలి పింఛాలు గోపాలుడి ఫోటో దగ్గర ఉంచండి. పూజ పూర్తయ్యాక ఆ తర్వాత నెమలి పింఛాలను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి. ఏడాదంతా ఇంట్లో వారందరూ మంచి పురోగతి సాధిస్తారు. అదేవిధంగా అటుకులు నైవేద్యంగా పెట్టి దానిని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పాటిస్తే అద్భుతమైన ఫలితాలు. కృష్ణాష్టమి రోజు నెమలి పింఛాల విషయంలో మరికొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఏడాది అంతా అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. కృష్ణాష్టమి రోజు గోపాలకృష్ణునికి పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయ్యాక వాటిని 3 నెమలి పింఛాలు తీసుకుని మీ ఇంటి మెయిన్ ఎంట్రీ డోర్కి త్రిశూల ఆకారంలో అతికించండి. తరువాత వాటి కింద డోరుపై తడి గంధంతో ఓం ద్వారపాలాయ నమః అని రాయండి. ఇలా చేస్తే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపలాగా ఉంటాయో మీ ఇంటికి కృష్ణుడి శక్తి సంవత్సరం మొత్తం రక్షగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు, ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు కృష్ణాష్టమి రోజు మీ ఇంటి ఈశాన్యంలో ఒక పీట ఉంచి దానిపై రాధాకృష్ణుల ఫోటో ఏర్పాటు చేయండి. అలాగే అక్కడ ఒక ఫోటో నెమలి పింఛం ఉంచి 41 రోజుల పాటు ఆ ఫోటో దగ్గర దీపారాధన చేయాలి. 41 రోజుల తర్వాత అక్కడ ఉంచిన నెమలి పింఛాన్ని వ్యాపార స్థలం అయితే డబ్బులు పెట్టెలో పెట్టండి. ఉద్యోగస్తులైతే మీ దగ్గర ఉంచుకోండి. కార్యాలయానికి వెళ్ళండి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. శత్రు బాధలు ఉన్నవారు కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని పూజలో ఉంచినట్టు నెమలి పింఛాన్ని దానిపై సింధూరంతో బొట్టు పెట్టి మీకున్న శత్రువుల పేర్లు చెప్పుకుని ఆపై ఆ నెమలి పింఛాన్ని ఎక్కడ పారేస్తే నీటిలో వదిలేయండి. ఇలా చేస్తే క్రమంగా శత్రు బాధలు తొలగిపోతాయి. సరిగ్గా నిద్ర పట్టని వారు, పీడకలు వస్తున్నవారు కృష్ణాష్టమి రోజు పూజలో ఉంచిన ఒక నెమలి పింఛాన్ని తీసుకుని రోజు పడుకునే ముందు
దిండి కింద పెట్టుకుని నిద్రిస్తే ఆ సమస్యలు తొలగుతాయి. ఇలా కృష్ణాష్టమి నాడు నెమలి పించాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఆయా సమస్యల నుంచి ఇబ్బందులు తొలగుతాయి. మంచి ఫలితాలు మీ సొంతం చేసుకోవచ్చు. హరే కృష్ణ హరే రామ